సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బ్లూ బగ్గింగ్ అంటే అసలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయి అండ్ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఈ బ్లూ బగ్ అంటే ఏంటి? అంటే దీనివల్ల జనరల్గా చాలామంది తెలియకుండానే దాని బారిన పడిపోయి నష్టాలు చవి చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. అంటే వీడియోని మొత్తం పూర్తిగా చూడండి, డెఫినెట్గా మీకు కొన్ని విషయాలు అయితే అర్థమవుతూ ఉంటాయి. ఎంత కేర్ఫుల్గా మనం ఏదైనా సరే, అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యుగం కాబట్టి మనల్ని మనం ఎంత సేఫ్గా ఉంచుకోవాలని చెప్పడానికి మాత్రం ద బెస్ట్ వీడియో ఇది. సో వీడియోని పూర్తిగా చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. నాగరాజ్ గారు, బ్లూ బగ్గింగ్ అన్నది ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక సమస్య. ముఖ్యంగా మనం ఏదైతే ఈ డివైస్లు వాడుతున్నామో, ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే వాడుతున్నామో, స్పీకర్స్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఏదైతే మనం వాడుతున్నామో మనకు తెలియకుండానే ఈ బ్లూ బగ్గింగ్ అనేటువంటి ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా దీని మీద ఢిల్లీ, చెన్నై, కోల్కతా ఇటువంటి మహానగరాల్లో దీని మీద ఆల్రెడీ కొన్ని కేసులు నమోదై ఉన్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించి. నేను యాక్చువల్గా ఇది నాకు సంబంధించిన విషయం కాదు, లీగల్ సంబంధించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఇటీవల కేసులు అయితే ఎప్పుడైతే ప్రమాదకరంగా మారాయో, చాలా కేసులు ఎప్పుడైతే వస్తున్నాయో, దీన్ని ఇమీడియట్గా నిన్న రీసెంట్గా తెలంగాణ ఫోరంలో కూడా, ముఖ్యంగా సైబర్ ఫోరంలో కూడా దీని మీద ఒక చర్చా గోష్ఠి నడిచింది. ఇటువంటి ప్రమాదాలు కూడా తొందరలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్ని హెచ్చరించే ఉద్దేశంతో అసలు ఈ బ్లూ బగ్గింగ్ ఏంటి, ఎలా వ్యాప్తి చెందుతుంది, దీని బారిన మనం ఎలా పడతాం మనం అనే విషయాలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా ఏంటంటే ఇది వాల్యుబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్. నాగరాజ్ గారు, ఈరోజు మనం డివైస్ లేకుండా బయట ఏ పని చేయలేని పరిస్థితి. ముఖ్యంగా మనం ఫోన్పేలు కావచ్చు, గూగుల్ పేలు కావచ్చు, పేమెంట్స్ ఇవ్వాలన్నా, పేమెంట్ తీసుకోవాలనుకున్నా, అదేవిధంగా ఎనీ ఐటమ్ మనం ఏ సొసైటీలో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనం డివైస్ లేకుండా, ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం లేకుండా ఏ పని కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. దానికి వయసుతో తారతమ్యం లేదు. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం పూర్తిగా మన డివైస్, మన చేతిలో నుండి మన మొబైల్ హ్యాండ్స్ పూర్తిగా డిపెండ్ అయిపోయినాం. పూర్తిగా నాట్ ఓన్లీ మన ఏది పెద్ద సాఫ్ట్వేర్ రంగం నిపుణులు కాకపోయినప్పుడు కూడా మనకి తెలియకుండానే ప్రతి వ్యక్తి సాఫ్ట్వేర్ రంగం ఒక నిపుణుడిగా మారిపోయాడు. ఏంటంటే డివైస్ ఏదైతే యూజ్ చేస్తున్నాడో డెఫినెట్గా ఒక ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. ఎందుకంటే మనం డివైస్ లేకుండా ఏ పని చేయలేము. మనం బహుశా సూర్యోదయం ఆగిపోతున్నామో కానీ మన నిత్య జీవితంలో మనం ఒక సూర్యుడు కనిపించకపోయినా, మబ్బులు వేసి సూర్యుడు ఒకరోజు కనిపించకపోతున్నామో కానీ మన చేతిలో ఉన్న డివైస్ మనం చూసుకోకుండా మాత్రం ఏ రోజు మనకి తెల్లారదు, సూర్యాస్తమయం కూడా జరగదు నాగరాజు గారు. సో ఇటువంటిప్పుడు ఏదైతే ఈ వైరస్లు వస్తున్నాయో దీనికి సంబంధించి మనం కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఏ రకంగా అసలు ఈ బ్లూ బగ్గింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు మీరు ముందుగా అడిగిన ప్రశ్న ఏంటంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ఈరోజు మనం చర్చలో తీసుకునే విషయం ఏంటంటే ఈ బ్లూ బగ్గింగ్ అంటే సింపుల్ ఏం లేదండి. మనం ఆల్రెడీ బ్లూటూత్ వాడకం అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా పెరిగింది. అంటే ఏం చేస్తున్నాం, మనం వాడుతున్నటువంటి యూట్యూబ్లో వీడియోస్ కావచ్చు, లేకపోతే మనం ఫ్రెండ్స్తో మాట్లాడడానికి కావచ్చు, లేకపోతే వీడియోస్ చూడడానికి కావచ్చు, ఎనీథింగ్. ఈ మధ్య అది కూడా వైర్లెస్ బ్లూటూత్ వాడకం చాలా అధికమైపోయింది. ఎప్పుడైతే ఏది ఎక్కువగా యూజ్ చేస్తుంటారో అక్కడే ఈ సైబర్ నేరగాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడే ఇంటర్ఫేర్ అవుతూ ఉంటారు. అయితే ఈ బ్లూటూత్ ద్వారా చేసినటువంటి హ్యాకింగ్నే ఈ బ్లూ బగ్గింగ్ హ్యాకింగ్ అంటారు దీన్ని యాక్చువల్గా. అంటే బ్లూటూత్ ద్వారా మన డివైస్లోకి వాళ్ళు ప్రవేశిస్తారు. ఏ రకంగా ప్రవేశిస్తారు బ్లూటూత్ ద్వారా అంటే నేను మీకు ఇప్పుడు డిస్కషన్ చేస్తాను. దానికి సంబంధించింది మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి వాడతాం. బ్లూటూత్ కనెక్ట్ చేసేటప్పుడు ఏమైతే అంటే జనరల్గా చూడండి, బ్లూటూత్ మనం పేరింగ్ చేస్తాం. పేరింగ్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా ఆ సరౌండింగ్స్, అంటే 10 మీటర్ల డిస్టెన్స్లో ఎక్కడెక్కడైతే మనకి ఎన్ని డివైసెస్ ఉన్నాయో ఆ డివైస్ లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ మనకి లిస్ట్ కనిపిస్తుంది. మనం వాడిన ఈ బ్లూటూత్ ఏదైతే కంపెనీ ఉంటుందో అది ఏదో ఒక బ్రాండ్ వాడతాం. ఆ బ్రాండ్ సంబంధించిన ఆ పేరింగ్ కోడ్ అనేది ఎగ్జాక్ట్లీ మన డివైస్ మీద వస్తాయి. ఇమ్మీడియట్గా పేరింగ్ చేస్తాం. ఇమ్మీడియట్గా పేర్ అవ్వగానే ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతుంది, ఒక సౌండ్ వస్తుంది. కనెక్ట్ తోటి మనం వైర్లెస్గా మనం బ్లూటూత్ వాడకడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది స్మార్ట్ వాచ్ కావచ్చు. ఈ రీసెంట్గా నాట్ ఓన్లీ మొబైల్స్ ఒకటే కాదు నాగరాజు గారు, వాయిస్ కమాండ్స్ తోటి ఇంట్లో టీవీలు వాడేవాళ్ళు ఉన్నారు, వాయిస్ కమాండ్స్ తోటి ఇంట్లో ఫ్రిడ్జ్లు వాడేవాళ్ళు ఉన్నారు, వాయిస్ కమాండ్స్ తోటి ఇంట్లో ఫ్యాన్స్ ఆపరేట్ చేసేవాళ్ళు, ఏసీలు ఆపరేట్ చేసేవాళ్ళు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి సో ఇట్స్ ఎ మ్యాండేటరీ. అది లేకుండా మనం డైలీ లైఫ్ లేదు. అంటే సాధారణ వ్యక్తి మామూలుగా యూట్యూబ్లో పాటలు వినడానికి వాడే దగ్గర నుంచి హై ప్రొఫైల్ వరకు రకరకాలుగా బ్లూటూత్ వాడకం అనేది మ్యాండేటరీ అన్నట్టు స్థాయికి వచ్చేస్తారు. ఎందుకంటే ఈ కేబుల్స్ అవి లేకుండా డైరెక్ట్గా బ్లూటూత్ అయితే వితౌట్ ఎనీ కనెక్షన్ లేకుండా అంటే వైర్లెస్ డివైస్ వాడడం అయితే జరిగింది. ఇక్కడే ఈ హ్యాకర్స్ ఏ రకంగా ఇంటర్ఫేర్ అవుతారో, మన డివైస్లోకి ఇంటర్ఫేర్ అవుతారంటే దాన్ని నేను మీకు విశదీకరంగా చెప్తాను. బ్లూ బగ్గింగ్ అని ఏదైతే ఇప్పుడు మనకు వినిపిస్తుందో, నాట్ ఓన్లీ ఒక బ్లూ బగ్గింగ్ ఒకటే కాదు, దీంట్లో ఇంకొక 3 కూడా ఉన్నాయి, ఇంకొక 2 కూడా ఉన్నాయి. ఇందులో ఒకటి బ్లూ జాకింగ్ అంటారు, ఇంకొకటి బ్లూ స్నార్పింగ్ అంటారు. అవి కూడా ఈ బ్లూ జాగింగ్లో ఒక పార్టే.
అయితే ఏంటి నేను ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఇవి ఎలా ట్రేస్ చేస్తారు, ఎలా ఇంటర్ఫేర్ అవుతారు, ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకుంటా. ముఖ్యంగా ఈ బ్లూ జాకింగ్ అంటే ఏంటి అంటే, బ్లూ జాకింగ్ అంటే మన డివైస్ ఎక్కడైతే ఉంటాయో మన డివైస్ మనం క్లిక్ చేయగానే పేరింగ్ అవుతుంది. పేరింగ్ అవ్వగానే మన డివైస్ అతని ఆపరేషన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తాడు బ్లూ జాకింగ్ అంటే, కేవలం టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే వస్తాయి. ఏదో ఒక లింక్ వస్తుంది, ఏదో ఒక అన్వాంటెడ్ ఒక లింక్ వస్తుంది, మనం తెలియకుండా దాని మీద క్లిక్ చేసేటట్టుగా మనం అట్రాక్టివ్ చేసే విధంగా ఉంటుంది ఆ లింక్. కేవలం లింక్స్ మాత్రమే పంపిస్తాడు బ్లూటూత్ ద్వారా. దాన్ని బ్లూ జాకింగ్ అంటారు. రెండోది బ్లూ స్నార్పింగ్. బ్లూ స్నార్పింగ్ అంటే ఇట్స్ కొంత డేంజరస్ సిస్టమే. ఇందులో ఏం చేస్తారంటే, బ్లూ స్నార్పింగ్ అంటే టెక్స్ట్ మెసేజెస్ వస్తాయి, మన వాయిస్, మన కాల్స్ లిస్ట్ మొత్తం కూడా అతను ఆపరేట్ చేస్తాడు, మన డివైస్ మొత్తం కూడా అతని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం వాయిస్ కాల్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మనం ఎవరెవరితో ఉన్నాం, మన ప్రైవేట్ మ్యాటర్ మొత్తం కూడా వేరే థర్డ్ పర్సన్ ఆపరేషన్లోకి వెళ్తుంది. దాన్ని బ్లూ స్నార్పింగ్ అంటారు. ఇది చాలా డేంజరస్. సో దీనికన్నా ఇంకా డేంజరస్ ఏంటంటే బ్లూ బగ్గింగ్. ఈ బ్లూ బగ్గింగ్లు ఏం చేస్తారంటే, ఇక్కడ కూడా బ్లూ స్నార్పింగ్ లాగే టోటల్ యాక్టివిటీ మొత్తం కూడా తన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కానీ అతను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆపరేట్ చేయగలుగుతాడు. దట్ ఈస్ కాల్డ్ బ్లూ బగ్గింగ్. అంటే ఏం చేస్తాడు, ఇందులో బ్యాక్ డోర్ ఒక సాఫ్ట్వేర్ ఆపరేట్ చేస్తాడు. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న డేటాను, అంటే మన మొబైల్ని అతను ఆపరేట్ చేసుకునే స్థాయిలో తీసుకెళ్తాడు. దట్ ఈస్ ఎ బ్లూ బగ్గింగ్. బ్లూ స్నార్పింగ్ కన్నా చాలా డేంజరస్ సిస్టమ్ ఏంటంటే బ్లూ బగ్గింగ్ అన్నది. సో ఈ 3 విధానాలు ఉంటాయి: బ్లూ జాకింగ్, బ్లూ స్నార్పింగ్ అండ్ బ్లూ బగ్గింగ్. సో ఆ డీటెయిల్స్ నేను మీకు చెప్పడం జరిగింది. ఇలా ఉంటాయి అంటే నేను ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంటే మన డివైస్ మనం తెలియకుండానే బ్లూటూత్ ద్వారా థర్డ్ పర్సన్ మన మొబైల్ని హ్యాక్ చేసే విధానాన్ని ఈ బ్లూ బగ్గింగ్ అంటారు. ఈ రెండింటికన్నా చివరిదైనటువంటి బ్లూ బగ్గింగ్ చాలా డేంజరస్ సిస్టమ్. అయితే దీన్ని ఎట్లా ఇంటర్ఫేర్ అవుతారు మన డివైస్లోకి అంటే, మొట్టమొదటిగా మనం బ్లూటూత్ మనం పేరింగ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, 10 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఏదైతే సుమారుగా దీని 2 రకాలుగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక 10 సంఖ్యలో 20 సంఖ్యలో మనకు కొన్ని కనెక్షన్స్ కనిపిస్తాయి. ఇమీడియట్గా మనం క్లిక్ చేస్తాం, క్లిక్ చేయగానే పేర్ అవుతుంది, పేర్ అవగానే మనం వింటాం. అయితే ఇక్కడే ఈ హ్యాకర్ అనేవాడు ఎట్లా ఇంటర్ఫేర్ అవుతాడు అంటే, మనం ఏదైతే ఏ పేరింగ్ వాడుతున్నామో, ఇది ఒక కంపెనీ బ్రాండ్, XYZ కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీ బ్రాండ్స్కి అనుగుణంగా ఉన్నట్టుగా కొన్ని ఏదైతే లోకల్ బ్రాండ్ ఎక్కువ ఉంటాయి, దాన్ని మనకు తెలియకుండానే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నటువంటి ఒక లింక్ పంపిస్తాడు. ఆ లింక్ మనం ఏమనుకుంటుంది, మన డివైస్ అనుకుని జస్ట్ క్లిక్ చేస్తాం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జస్ట్ పెయిర్ అన్నటువంటి క్లిక్ చేసే సందర్భంలోనే ఇమ్మీడియట్గా మన డివైస్ అతని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ద స్టేజ్ 1. స్టేజ్ 2లో ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే పేరింగ్ అయిందో ఇమ్మీడియట్గా ఆయన మన సిస్టమ్ని తన కంట్రోల్ తీసుకుంటాడు. ఇమ్మీడియట్గా మన సిస్టంలోకి ఒక లింక్ వస్తుంది. మనకు తెలియకుండా ఆ లింక్ మనం క్లిక్ చేయకపోయినా ఇమ్మీడియట్గా ఒక మాల్వేర్ పంపిస్తాడు ఆ సాఫ్ట్వేర్ ద్వారా. కొన్ని సాఫ్ట్వేర్స్, కొన్ని ప్రత్యేక హార్డ్వేర్ పరికరాల ద్వారా ఎప్పుడైతే పేరులోకి తీసుకున్నాడో ఇమ్మీడియట్గా అక్కడ మన సాఫ్ట్వేర్ ఆయన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాడు. సో మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది మన డివైస్లోకి, ఆ మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద స్టేజ్ 2. స్టేజ్ 3లో ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే మాల్వేర్ ఇన్స్టాల్ అయిందో ఇమీడియట్గా మన ఒక డేటాని ఇమీడియట్గా అతను డీకోడ్ చేసుకుంటాడు. మన డేటా మొత్తం, అందులో కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలియకుండానే అతని ఆపరేషన్లోకి వెళ్ళిపోతుంది. మన కమాండెస్ ఇస్తుంటాం కానీ మన కమాండెస్ పనిచేయవు. అతని ఆపరేషన్ మనం తెలియకుండానే మన దీనికి ఎలా తెలుస్తుందంటే, ఇమీడియట్గా చూసేసరికి టక లింక్ అయిపోతుంటాయి. అక్కడ మనకేం అర్థం కాదు, పైనుంచి యారో మార్క్ వస్తుంది. ఆ యారో మార్క్లో ఏవో కొన్ని సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ అవుతుంటాయి, మనకు తెలియదు. ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ కొన్ని మినిట్స్లోనే మన డివైస్ అతని యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది 3rd స్టేజ్. 4th స్టేజ్ ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా బ్యాక్ డోర్ అన్నటువంటి ఒక ఆప్షన్ ఇమ్మీడియట్గా పంపిస్తాడు. అంటే ఏంటి, ఇట్స్ కంప్లీట్గా మీరు పూర్తిగా మీ డివైస్ అతని చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్ డోర్. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగలుగుతాడు ఆయన అక్కడి నుంచి. చేసేటప్పుడు ఎలా ఉంటుంది, టోటల్గా మీ డివైస్ ఇన్ ఫ్యూచర్లో కూడా, ఇప్పుడు ఇమీడియట్గా కాకపోయినా ఇన్ ఫ్యూచర్లో కూడా చేసే విధానంగా మేము మొత్తం డివైస్ని తన హ్యాండ్ఓవర్లో పెట్టుకుంటాడు. దీనికి సంబంధించినటువంటి ఆ సాఫ్ట్వేర్స్, బ్యాక్డోర్ సాఫ్ట్వేర్స్ పంపించడం వల్ల. నేను మీకు ముందుగా చెప్పినటువంటి ఈ బ్లూ జాగింగ్ ఏదైతే చెప్పాను, బ్లూ జాకింగ్ అని చెప్పాను, బ్లూ జాకింగ్ ఇట్స్ ఓన్లీ టెంపరీ పీరియడ్ మాత్రం ఉంటుంది. అంటే కొద్ది రోజులే, ఒక 1 hour 2 hours ఉంటుంది. ఆయన అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతాడు. ఆ లింక్ మీరు క్లిక్ చేయకపోతే బై డిఫాల్ట్ క్లోజ్ అయిపోతుంది. అది బ్లూ జాకింగ్. కానీ ఇక్కడ నేను చెప్పినటువంటి రెండోది అయితే బ్లూ స్నార్పింగ్ అని చెప్పాను. బ్లూ స్నార్పింగ్ కొంత టైం ఉంటుంది. అతను బ్యాక్ డోర్ మాత్రమే ఇన్స్టాల్ చేయలేకపోతాడు. కానీ బ్లూ బగ్గింగ్లో ఏం చేస్తాడంటే, టోటల్గా మీరు ఎన్నాళ్ళు డివైస్ వాడతారో ఆ డివైస్ వాడిన అన్నాళ్ళు కూడా కంప్లీట్గా మీ డేటా మొత్తం కూడా తన చేతిలో ఉంటుంది. బ్యాక్ డోర్ కూడా ఆప్షన్ తీసుకొస్తాడు. మీరు ఈ సిమ్ తీసుకెళ్ళి ఇంకో మొబైల్ వేసినా సరే ఇమ్మీడియట్గా అక్కడ కూడా మీ కొత్త డేటాను కూడా కలెక్ట్ చేసుకునే పవర్ఫుల్ ఈ హ్యాకింగ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా బ్లూ బగ్గింగ్లోకి తీసుకోగలుగుతాడు. అంటే ఇది మీకు ఎలా ఇన్స్టాల్ చేస్తాడో చెప్పాను. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. కొన్ని సాఫ్ట్వేర్స్ ఏంటంటే మీ నియర్ బై ఉన్నటువంటి
ఉన్నటువంటి హౌసెస్లో, ముఖ్యంగా బాగా ఉన్నటువంటి ఏరియాస్లో మీకు 10 మీటర్ల డిస్టెన్స్లో మీకు కనిపించే వాటిలో ఏదో దాన్ని క్లిక్ అవ్వడం ఇంతకుముందు జరిగేది. కానీ రీసెంట్గా వచ్చిన సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అంటే నియర్ బై, అంటే సుమారుగా ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి వాటిలో కూడా తెలియకుండానే మీకు ఏదో ఒక పెయిరింగ్ వస్తుంటుంది. ఇమీడియట్గా మీరు క్లిక్ చేయగానే మీకు తెలియకుండానే ఆ థర్డ్ పర్సన్ హ్యాకర్ మీ డివైస్లోకి వచ్చి కూర్చుంటాడు. మీకు తెలియకుండా టోటల్ డేటా అనేది తస్కరిస్తాడు. ఇది ఏం చేస్తాడు? రకరకాల బ్లాక్మెయిలింగ్స్ చేస్తాడు. రకరకాలుగా ఉన్నటువంటి ఎంత మిస్యూజ్ చేయాలో అంత మిస్యూజ్ చేస్తాడు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండానే ఆ మోసాలకు గురి కాబడే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎప్పుడైతే సాఫ్ట్వేర్ మీ డివైస్లోకి మీకు తెలియకుండా మీ డివైస్లో థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఆపరేట్ చేస్తాడో ఎవ్రీ మూమెంట్ కూడా కనిపిస్తుంటుంది. మీరు ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో తెలుస్తుంది, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తుంది, మీరు ఏ ఫొటోస్ తీస్తున్నారో తెలుస్తుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ దాంతో ఉన్న లింకప్ను కూడా తీసుకునే సాఫ్ట్వేర్లు కూడా కొత్తగా వస్తున్నాయని చెప్పి రీసెంట్గా ఢిల్లీ పోలీసులు చెప్పారు. బాస్ అది ఇప్పటికీ మనకు అప్డేట్ అయిందో లేదో తెలియదు. అంటే టోటల్గా మీరు ఎవరితో కాంటాక్ట్లు ఉంటారో ఈవెన్ వాళ్ళ నెంబర్లను కూడా ఎక్కడి నుంచి కూడా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్స్ అ డేంజర్ సిచ్యువేషన్. సో జస్ట్ ఒక డివైస్ తోటి వాడు చేసిన సాఫ్ట్వేర్ అంత టెక్నాలజీకి వెళ్ళిపోయింది హ్యాకింగ్. ఇది నిజంగా చాలా ప్రమాదకరమైన సమస్య. అయితే ఈ సమస్య నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి, ఏం చేస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి మనం ఫేస్ చేయకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది అన్నది నేను మీతో కొన్ని పాయింట్స్ చెప్తాను నాగరాజు గారు. షూర్ అండి. ఫస్ట్ పాయింట్ నాగరాజు గారు, దీంట్లో మన బ్లూటూత్ మనం యూజ్ చేయనప్పుడు ఇమీడియట్గా బ్లూటూత్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇమీడియట్గా దాన్ని ఆఫ్ మోడ్లో పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ద ఫస్ట్ ఆప్షన్. మనం బ్లూటూత్ యూజ్ చేయట్లేదు, డెఫినెట్గా ఆఫ్ చేసేసండి. మీరు స్మార్ట్ వాచ్ వాడినా, ఇప్పుడు నేను చెప్పినట్టు స్మార్ట్ వాచ్ వాడినా, లేదా ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాడేటప్పుడు దాని కనెక్షన్ ఇంట్లో స్పీకర్స్ వాడతారు. ఈ మధ్య కామన్ అయిపోయింది. ఆ స్పీకర్స్ వాడేటప్పుడు కూడా బ్లూటూత్ ఆప్షన్ తీసుకోవడం. ఇమీడియట్గా మీరు ఎప్పుడైతే బ్లూటూత్ మీరు వాడట్లేదో ఇమీడియట్గా దాన్ని ఆఫ్ చేసుకునే మూడ్లో పెట్టుకోండి. నెంబర్ 2, ఒక ఇంపార్టెంట్ పాయింట్ నాగరాజు గారు, ముఖ్యంగా మనం బ్లూటూత్ ఆన్ చేసేటప్పుడు కొన్ని మోడర్న్ అంటే కాస్ట్లీయెస్ట్ ఫోన్లో ఆటో జాయిన్ అని ఒక ఆప్షన్ వస్తుంటుంది. ఆటో జాయిన్ అంటే మీరు లేకపోయినా సరే ఇమీడియట్గా అక్కడ దగ్గర ఉన్న డివైస్ అన్ని కూడా చూపిస్తుంటుంది. ఆటో జాయిన్ అన్న ఆప్షన్ని మీరు ఎప్పుడు కూడా అది ఆఫ్ మోడ్లో పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఆటో జాయిన్ అన్న ఆప్షన్ పెట్టుకోవడం వల్ల ఇమీడియట్గా మీకు ఆ సాఫ్ట్వేర్ ఎవరైతే హ్యాకర్ మీ డివైస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటో జాయిన్ అన్నటువంటి ఆప్షన్ని మీరు ఆఫ్ చేసుకోవాలి. మూడోది, ఎప్పటికప్పుడు మీ డివైస్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తుంటే డెఫినెట్గా ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ను కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు దీని ప్రమాదం బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి డివైస్కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏది ఉంటుందో అది మీరు ఎవరికి విజిబుల్ కాకుండా ఆ నెంబర్ని మీరు ఒక సీక్రెట్ మోడ్లో పెట్టుకుంటే డెఫినెట్గా కొంతవరకు ప్రమాద బారిన పడే అవకాశం కూడా తగ్గుతుంది. ఇంకొకటి, మీరు పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు పబ్లిక్ వైఫై వాడే సందర్భంలో పబ్లిక్ వైఫైలో డెఫినెట్గా మీరు VPN అది వాడుకోవడం వల్ల మీకు కొంతవరకు సేఫ్టీ మెజర్స్లో మీరు ఉంటారు. నెంబర్ 3, మీరు పేరింగ్ చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండండి. పేరింగ్ ఏంటంటే చిన్న లెటర్స్, ఒక లెటర్ తేడా ఉంటుంది, లేకపోతే ఏదో అన్యూజువల్గా మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు ఎప్పుడైతే సస్పెక్ట్ చేస్తారో ఇమీడియట్గా డిలీట్ చేసేయండి. ఇంకొకటి ప్రధానమైన పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆఫ్లో ఉండేటప్పుడు కనెక్ట్ చేసేటప్పుడు మీకు తెలియకుండా ఒక 10-15 డివైస్లు మీకు అక్కడ బ్లూటూత్ ఆప్షన్లో కనిపిస్తాయి. ఆ కనిపించేటప్పుడు మీరు మ్యాక్సిమం ఎప్పటికప్పుడు మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా డిలీట్ చేసుకుంటూ వెళ్తుండండి. అన్ఐడెంటిఫైడ్ ఏదైనా సోర్సెస్ మీకు కనిపిస్తుంటే ఫ్రీ టైంలో మీరు ఖాళీగా కూర్చున్న టైంలో ఎప్పుడైనా జస్ట్ ఓపెన్ చేయండి. ఒక అన్లింక్స్ ఏమైనా కనిపిస్తే ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొంతవరకు మీ డివైస్ మీద సేఫ్టీగా ఉంటారు. లేకపోతే చాలా ప్రమాదాలు. అంటే రీసెంట్గా మాకు వచ్చే కేసులు చెప్తాను నాగరాజు గారు. కొన్ని కేసులు ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కానీ ఎక్కడో మనీ ట్రాన్స్ఫర్ అయిపోయిన విషయంలో కానీ, లేకపోతే రీసెంట్గా 124 crores రూపీస్ ఒక అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది కేవలం ఈ యొక్క బ్లూ బగ్గింగ్ అనే కాన్సెప్ట్ వల్లనే. అతను తెలియకుండానే అతని అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఇదంతా థర్డ్ పర్సన్ ఆపరేట్ చేస్తున్న డివైస్ మీ చేతిలో ఉంటుంది, కానీ మీరు ఏమనుకుంటారంటే మీరు ఆపరేట్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ థర్డ్ పర్సన్ యొక్క బ్లూటూత్ అనే కాన్సెప్ట్లో రీసెంట్గా వచ్చినటువంటి ఒక చైనా నుంచి వచ్చినటువంటి ఈ బ్లూ బగ్గింగ్ సమస్య ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బహుశా ఇప్పటికీ ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు అట్లీస్ట్ తమ డివైస్ వాడుకునేటప్పుడు నువ్వు వాడొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకపోతే మనం డైలీ లైఫ్లో మనం ముందుకు వెళ్ళలేం, డెఫినెట్గా వాడాలి. కానీ బీ అలర్ట్. సమస్య జరిగిన తర్వాత ఎక్కడికి పోవాలి, ఎవరితో మాట్లాడాలి, అయ్యోని లబోదిబోం అనే కన్నా ముందుగానే అలర్ట్గా ఉండడం వల్ల ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్ అన్నది చాలా యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా నాగరాజు గారు, అమ్మాయిలు, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు, ఆఫీస్ జాబులకు వెళ్ళే అమ్మాయిలు, సాఫ్ట్వేర్లకు వెళ్ళే అమ్మాయిలు, ఉద్యోగస్తులు కావచ్చు, కాలేజ్ అమ్మాయిలు, ముఖ్యంగా టీనేజ్కి వచ్చే అమ్మాయిలకి ఈ ఆన్లైన్ క్లాసుల పేరుతో కంపల్సరీ వాళ్ళకి బ్లూటూత్ ఆన్ చేసుకుని క్లాసెస్ వినాలి. కంపల్సరీ ఆన్లైన్లో వస్తున్నాయి. ఎవ్రీ సాటర్డేనో సండేనో ఆఫ్లైన్ క్లాసులు ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ క్లాసులు వస్తున్నాయి. వాళ్ళు బ్లూటూత్ వినియోగం కంపల్సరీ చేస్తున్నారు. ఎందుకంటే క్లాసెస్ డివైస్ ముందు పెట్టుకుని కంపల్సరీ క్లాసెస్ వినాలి. ఇటువంటి సందర్భాల్లో అలర్ట్గా అమ్మాయిలకి నేను హెచ్చరిక చేస్తున్నాను, ఒక సూచన చేస్తున్నాను. మీరు మీ బ్లూటూత్లు అలర్ట్గా లేకపోతే మీకు తెలియకుండానే మీ పర్సనల్ డేటా
డేటా మొత్తం కూడా మీ ఫొటోస్ కావచ్చు, మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మీకు తెలియకుండానే థర్డ్ పర్సన్ ఆపరేట్ చేస్తూ ఎవరెవరికో ఎక్కడెక్కడికో వెళ్తాయి. దానివల్ల మీకు తెలియకుండానే మీకు వేరే కాల్స్ వస్తాయి, థ్రెటన్స్ వస్తాయి, మీరు చెప్పుకోలేరు. సోషల్ మీడియాలో మార్ఫింగ్లు చేసి ఫోటో పెట్టేసేంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునండి, కొంత ఆశ్చర్యానికి గురి చేసేటువంటి విషయం ఇది. చాలా డీటెయిల్గా చెప్పారండి, అంటే ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయం మీద. అంటే ఇప్పుడున్న ఆడపిల్లలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంటే ఒక ఆడపిల్లలనే కాదు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. సరే, డేటా ఎక్స్చేంజ్ వల్ల చాలామంది దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ బయట చెప్పుకోలేకుండా, గుడి చప్పుడు కాకుండా, అరే ఇలా ఎందుకు జరిగింది ఎవరితో చెప్పుకుందాం అనుకుంటే ఇబ్బంది పడేటువంటి చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి మనం ఒక వేదికగా మారదామని నేను అనుకుంటున్నాను. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా లీగల్గా? నాగరాజు గారు, ఇట్లాంటి జనరల్గా ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి నేనేంటంటే ముందుగా చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్. సో సమస్య రాకుండానే ముందుగా మనం అలర్ట్గా ఉండడం వల్ల, మనం వాడుతున్న డివైసెస్కి అలర్ట్గా ఉండడం వల్ల ఈ యొక్క ప్రమాదాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైనా అట్లాంటివైనా ప్రమాదాల బారిన పడి ఉన్నటువంటి సందర్భాలు అయితే డెఫినెట్గా న్యాయ సలహా సంప్రదింపులకి మన కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి లీగల్గా ఎంతవరకు ప్రొటెక్షన్ కావాలి, ఏ రకమైన సహాయాన్ని అందించాలి, లీగల్గా న్యాయపరంగా ఏమి ఇవ్వగలుగుతాం, డెఫినెట్గా మన టీం అది చేస్తుంది. నాగరాజు గారు, డెఫినెట్గా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా చాలా సీరియస్గా తీసుకోండి. కొంతమంది వీడియోని చివరి వరకు చూడరు కాబట్టి చెప్తున్నాను. బ్లూ బగ్గింగ్ అనేది అతిపెద్ద స్కాము. దానికి సంబంధించినటువంటి వాటిలో ఇవాళ కుటుంబం మొత్తం వాళ్ళ పర్సనల్ డేటాని బయట వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి బ్లాక్మెయిల్కి గురైనటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దయచేసి మీరు గమనించి, ఒకవేళ మీకు ఆ విధంగా కనుక అనిపించినట్లయితే, లేదు అనుకుంటే పర్సనల్గా మీరు కనుక ఎటువంటి వాటిల్లో ఇబ్బంది పడి మీ డేటా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి కనుక జరుగుతున్నట్లయితే, స్క్రీన్ మీద మీకు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.